మీరు ముక్కు నుంచి రక్తం కారే సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, సో మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ఈ సమస్యను తగ్గించే ఆయుర్వేద మూలిక గురించి తెలుసుకుందాం. అదే గరిక లేదా గడ్డి. ఏంటి గడ్డా అని షాక్ అవుతున్నారా? అవునండి, మీరు విన్నది నిజమే. మనలో చాలా మంది లైట్ తీసుకునే గడ్డిలో బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ముక్కు నుంచి రక్తం కారే సమస్యతో బాధపడే వాళ్ళు గరిక వేరు రసాన్ని 10 చుక్కలు ముక్కులో వేసుకుంటే ఆ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఇక సర్పితో బాధపడే వాళ్ళు గరిక రసాన్ని ఆవు నెయ్యిలో వేసి కాచి దానిని శరీరంపై రాస్తే ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఇంకా బాడీ హీట్ తో బాధపడే వాళ్ళు గరిక, మర్రిచి గుళ్ళు రెండింటినీ కలిపి మెత్తగా నూరి తేనెతో కలిపి వాడితే వేడి తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతుంది. ఇక గజ్జి లాంటి చర్మ వ్యాధుల వల్ల వచ్చే దురదలతో బాధపడే వాళ్ళు గరిక రసాన్ని ఆముదల్లో కలిపి కాచిన తైలాన్ని సమస్య ఉన్న చోట రాస్తే అవి త్వరగా మానిపోతాయి. ఇంకా పీరియడ్స్ సరిగ్గా రాని అమ్మాయిలు గరిక వేళ్ల ముద్దను రోజుకి 5 గ్రాములు సేవిస్తే ప్రయోజనం ఉంటుంది. ఇక యూరిన్ సరిగ్గా రాక ఇబ్బంది పడేవాళ్లు గరిక వేళ్ల ముద్దను నీళ్లల్లో వేసి కాచి దానిని 30 గ్రాముల చొప్పున వాడితే ఆ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా వాంతులతో బాధపడేవాళ్లు గరిక గడ్డి మసిని తేనెతో వాడితే వాంతులు తగ్గుతాయి. ఇక గాయాలతో బాధపడేవాళ్లు గరికను దంచి గాయంపై కడితే గాయాలు త్వరగా మానిపోతాయి. అలాగే పైల్స్ తో బాధపడే వాళ్ళు గోరువెచ్చని గరిక కషాయాన్ని సమస్య ఉన్న చోట రాస్తే పైల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ గరికను ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తప్పకుండా తీసుకోవాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.